ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలోమోనుకు రాసిన ఒకే ఒక పత్రిక 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఈరోజు నీతో దేవుడు చేస్తున్న వాగ్దానం, దేవుడు సెలవిస్తున్న మాట, నీ జీవితంలో ఇప్పటి వరకు నీకు నిష్ప్రయోజనమైన వాటన్నిటినీ ప్రయోజనకరముగా మార్చబోతున్నాడు. అలాగే నీ జీవితంలో నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులను దేవుడు నీకు ప్రయోజనకరముగా ఉండటానికి, నీకు సహకారులుగా ఉండడానికి దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ వాక్యాన్ని మనము శ్రద్ధగా ధ్యానం చేస్తే, పౌలు అనేటువంటి భక్తుడు ఫిలోమోను అనేటువంటి తన జత పనివాడైనటువంటి పరిచారకునితో, భక్తుడితో రాస్తున్నటువంటి మాటలు. పౌలు ఫిలోమోనుకు రాస్తున్న పత్రిక, ఈ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అయితే పౌలు ద్వారా ఫిలోమోను రక్షించబడి దేవుని సేవ చేస్తున్నటువంటి భక్తిపరుడు. ఫిలోమోను ఇంటిలోనే పౌలు ఒక సంఘాన్ని స్థాపించి కట్టి దాన్ని ఫిలోమోనుకు అప్పగించడాన్ని బట్టి ఫిలోమోను తన ఇంట ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఫిలోమోను దగ్గర ఒనేసిము అనేటువంటి ఒక పనివాడు, దాసుడు కూడా పని కొరకు నియమించబడడం జరిగింది. అయితే ఈ ఒనేసిము ఫిలోమోను దగ్గర ఉంటూ ఉన్నప్పుడు అతను భక్తిహీనతలో, పాపములో ఉంటూ ఉన్నాడు. ఒనేసిము ఇంట్లో ఉంటున్నటువంటి వస్తువుల మీద కూడా అతను దృష్టి పెట్టి అతనికి ఇష్టమైన వాటిని దొంగిలించి పారిపోవటం జరిగింది. అయితే దాని గురించి ఈ ఫిలోమోను అనేటువంటి వ్యక్తి ఒనేసిమును చట్టానికి అప్పగించడం వలన వారు చెరసాలలో వేయడం జరిగింది. అయితే అదే చెరసాలలో పౌలు భక్తుడు అదే సమయంలో స్వార్థ ప్రకటించుచున్నందున చెరలో వేయబడ్డం జరిగింది. అయితే ఆ చెరసాల్లో పౌలుకు ఒనేసిము పరిచయం అవ్వడం, ఒనేసిముకు పౌలు దేవుని స్వార్థను ప్రకటించడం, అసలు ఒనేసిము చెరసాల్లోకి రావటానికి గల కారణాలన్నీ తెలుసుకొని అతను పాపములు ఒప్పుకునేటట్టుగా, యేసుని విశ్వసించేటట్టుగా, దేవుని మార్గంలో నడిపించబడేటట్టుగా పౌలు చెరసాలలో ఒనేసిము అనే వ్యక్తిని మారు మనసు పొందేటట్టుగా చేయడం జరిగింది. అయితే ఈ ఒనేసిము తన జత పనివాడైన శిష్యుడైనటువంటి తన కుమారుడైన ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేయడం వలన చెరసాల్లోకి వచ్చాడన్న విషయం తెలుసుకొని అతను మారిన తర్వాత, ఒనేసిము మారు మనసు పొందిన తర్వాత పౌలు ఫిలోమోనుకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఫిలోమోను, నా కుమారుడా, నా జత పనివాడా, నీవెంతో విశ్వాస వరములు కలిగిన వ్యక్తివి, సంఘాన్ని చక్కగా నడిపించుచున్నటువంటి భక్తిపరుడవు. అయితే గతంలో నీ యొద్ద పని చేసినటువంటి ఒనేసిము అనే వ్యక్తి ప్రస్తుతము నేను ఖైదీగా ఉన్న చెరసాల్లో ఉన్నాడు. అయితే నీ దగ్గర ఉన్నప్పుడు అతను నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, నీకు బాధ కలిగించే వ్యక్తిగా ఉన్నాడు, ఒక భక్తిహీనతలో ఉన్నాడు, నిన్ను దుఃఖపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దాన్ని బట్టి నీవు నీ ఇంట చేసినటువంటి కార్యాన్ని బట్టి చెరసాల్లోకి పంపించావు కదా. అయితే ఇప్పుడు తనను దేవుని కృప ద్వారా నేను మార్చడం జరిగింది.
ఆ ఒనేసిము మునుపటిలాగా నిష్ప్రయోజనమైన వాడుగా లేడు. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనటువంటి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఇతను మార్చబడటానికే దేవుడు ఈ చెరసాల్లో నన్ను ఇతనితో కలిపాడేమో, ఈ చెరానుభవాన్ని ఇచ్చాడేమో, కొంతకాలం నీ యొద్ద నుంచి అతను దూరంగా ఉండడానికి దేవుడే సెలవిచ్చాడేమో. ఇవన్నీ దేవుని ప్రణాళిక చొప్పున జరిగాయి. ఒనేసిము మార్పు కొరకు జరిగాయి. అయితే గతంలో అతను నీకు నిష్ప్రయోజకుడిగా ఉన్నాడేమో కానీ ప్రస్తుతము తాను నీకు నాకు ప్రయోజనకరమైన వాడాయను. ఇదిగో తిరిగి నీ యొద్దకు అతన్ని పంపిస్తున్నాను. నేను ఆత్మీయంగా నీకెంతో సహకరించాను కాబట్టి దానికి కృతజ్ఞతగా ఆ రుణము తీర్చుకొనటానికై ఈ వ్యక్తిని త్రోసివేయక నన్ను బట్టి ఒనేసిమును మరలా చేర్చుకో. ఇక మీదట నీకు తాను ప్రయోజనకరమైనటువంటి పరిచారకుడిగా, దాసుడిగా, అంతకంటే ఎక్కువగా అతనిని దేవుడు నీ కొరకు వాడుకోబోతున్నాడు అని లెటర్ రాసినప్పుడు ఫిలోమోను ఆ పత్రిక చదివి పౌలు రాసిన మాటలు నమ్మి తిరిగి వచ్చిన ఒనేసిమును క్షమించి తన ఇంటిలో పరిచర్యలో చేర్చుకున్నట్టుగా చూస్తాము. ఆ తర్వాత ఒనేసిము ప్రయోజనకరమైన వ్యక్తిగా ఇటు ఫిలోమోను ఇంటి వారికి, దేవుని సేవకు ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చబడి దేవుని చిత్తం నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అటు రీతిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బంధువులలో, నీ చుట్టూ ఉన్న వారిలో నీకు ఎవరెవరైతే ఇప్పటిదాకా నిష్ప్రయోజకులుగా, వీరి వలన నాకు ఉపయోగమే లేదు, వీరి వల్ల నాకు నష్టం కలుగుతుంది, వీరు నాకు ఆటంకంగా ఉన్నారని ఎవరెవరిని గూర్చైతే నీవు అభ్యంతరాన్ని వ్యక్తపరిచావో, బాధించబడ్డావో, దుఃఖపరచబడ్డావో, అయితే ఇప్పటి వరకు వారు నీకు నిష్ప్రయోజకులుగా ఉన్నారేమో, నిన్ను దుఃఖపెట్టేవారుగా ఉన్నారేమో, ఇక మీదట వారే నీకు సహకరించే వ్యక్తులుగా, వారే నీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా, వారే నీకు సహకరించేటువంటి వ్యక్తులుగా దేవుడు వారికి మారు మనసును కలిగచేసి తన ఆత్మను వారికి అనుగ్రహించి దేవుని చిత్తమంతా వారి ద్వారా దేవుడు నెరవేర్చుకోబోతున్నాడు. అలాగే నీ జీవితంలో నిష్ప్రయోజనమైన వాటన్నిటినీ దేవుడు తిరిగి వాటిని ప్రయోజనకరమైన వాటిగా మార్చబోతున్నాడు. అవి పరిస్థితులైనా, వ్యక్తులైనా, ఏదైనప్పటికీ ఇప్పటిదాకా నిష్ప్రయోజనముగా ఉన్న వాటిని ప్రయోజనకరంగా దేవుడు మార్చి నీకు సహకారులుగా ఉండేటట్టుగా, నీకు సహకరించేటట్టుగా దేవుడు నీ కొరకు వాటన్నిటినీ సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని తృణీకరించక భవిష్యత్తులో నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నటువంటి సహకారులను, సహాయం చేసేటువంటి వ్యక్తులను చేర్చుకొని నీతో పాటు దేవుని చిత్తం నెరవేర్చడానికి ముందుకు కొనసాగాలని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి వాటిని దేవుడు వాటిని మన జీవితాల్లో ప్రయోజనకరమైన వాటిగా మార్చేస్తాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మనకు అనిపించినటువంటి వ్యక్తులను దేవుడు మనకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేవుడు మార్చేస్తాడు. ఒనేసిములాగా. ఒనేసిము అంటే అర్థం ఏంటంటే సహకారమైనటువంటి, సహాయకరమైన అని అర్థము, సహాయము అని అర్థము. ఒకప్పుడు ఫిలోమోనుకు ఒనేసిము నిష్ప్రయోజకుడు, దుఃఖకరమైనటువంటి పుత్రుడు. అయితే పౌలు ద్వారా చెరసాల్లో మార్చబడిన తర్వాత అదే ఒనేసిము ఫిలోమోనుకు ప్రయోజనకరమైన, సహాయకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడి దేవుని చిత్తంలో ముందుకు కొనసాగటానికి సహకరించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఒనేసిము మార్చబడ్డాడు. నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఉద్దేశించాడు. అట్టి దైవ కృప వింటున్నటువంటి మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.